ఒక బౌల్లో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, తోటకూర తరుగు సన్నగా తరుక్కోవాలి. జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, కొంచెం శనగపిండి, ఇంకొంచెం వరిపిండి ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని హీట్ అయిన ఆయిల్లో ఇలా పకోడీలు వేసేసుకోవడమే. చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా మనకి తోటకూర పకోడీ రెడీ. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోయిందో పకోడీ. తోటకూర పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. సింపుల్గా 5 minutesలో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా మంచి రెసిపీ కూడా, తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.